ఫ్రెండ్స్, ప్రమాణ స్వీకారం చేసేసాడు విజయ్ దళపతి తమిళనాడు సీఎంగా. అయితే చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. సీఎంగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చెన్నైలో చేశాడన్న మాటే కానీ వెనకాల చాలా పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి. అయితే కోలీవుడ్లో ప్రపంచంలో ఇది చాలా అంటే చాలా వైరల్గా మారింది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, ఇక్కడ ప్రమాణ స్వీకారానికి జోసెఫ్ విజయ్, మన విజయ్ దళపతి చేశాడు కదా! కానీ అక్కడ సందడంతా కూడా త్రిషదే. త్రిష నిజం చెప్పాలి అంటే విజయ్ కన్నా ముందే వచ్చింది. అక్కడ అందరి అభిమానుల్ని పలకరించింది. వాళ్ళ అమ్మ, నాన్నగారి దగ్గర కూర్చుంది. నిజం చెప్పాలంటే చూసిన వాళ్ళకి, అంటే ఈ విజయ్ ఎవరో తెలీదు అనుకున్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరో తెలీదు అనుకున్న వాళ్ళకి త్రిషనే విజయ్ భార్య అనుకునేటట్టుగా ఆవిడ ఒక సీన్ ఇచ్చారనమాట. త్రిష అంత హడావిడి చేసింది. అయితే ఈ నేపథ్యంలో మరొక వైపు జోసెఫ్ విజయ్ కొడుకైన సంజయ్ మాత్రం చాలా అంటే చాలా కోపంతో, ఆవేశంతో చాలా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. నిజానికి తన తండ్రి ప్రమాణ స్వీకారానికి వచ్చిన జోసెఫ్ విజయ్ కొడుకు సంజయ్ చాలా అంటే చాలా కోపంతో ఉన్నాడు. తను ఏమన్నాడంటే, కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని మాటలను నిలబడకపోతే అవి చాలా బాధగా అనిపిస్తాయి. నాకు గూడా అదే పరిస్థితి వచ్చింది. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. మా నాన్నగారితో చెప్పాను కూడా. అయితే ఎవరైతే ఈ సెరమనీకి రాకూడదని నేను అనుకున్నానో, వాళ్ళే అక్కడ మొత్తం పెత్తనం వహిస్తున్నారు. ఇక మేము వచ్చి అక్కడ ప్రయోజనం ఏముంటుంది అంటూ, ఇక జో ఇక విజయ్ కొడుకు సంజయ్ చాలా అంటే చాలా మండిపడ్డాడు. మేము కొన్ని ఒక కుటుంబానికి సంబంధించి ఎన్నో రకాల ప్రమాణాలుంటాయి. ఆ ప్రమాణాల్ని ఒక మనిషి తీర్చినప్పుడు ఫ్యామిలీలో దానికి గౌరవం లేనప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటూ మండిపడ్డాడు. నిజానికి విజయ్ కొడుకు సంజయ్ గత కొన్నేళ్లుగా తండ్రితో మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు మాత్రం తను మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. ఎందుకనంటే తన తండ్రి ప్రజల కోసం పడుతున్న కష్టం అర్థమైంది. అయితే మరికొంతమంది ఏమంటున్నారంటే, తండ్రికి 600,00,00,000 రూపాయలు ఉన్నాయని, తమిళనాడులో సీఎంగా ఉన్నాడని, ఇప్పటికిప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు కానీ, నీకు మొదటి నుంచి ప్రేమ ఉంటే ఇలాగా ప్రవర్తించేవాడివి కాదు కదా అబ్బాయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొదటగా ఫ్యామిలీ కూడా విజయ్‌కి దూరంగా ఉండకూడదు. త్రిష విషయంలో వాళ్ళు నిజంగా హర్ట్ అయ్యి ఉండున్నా కూడా వాళ్ళక్కడికి వచ్చి ఉండుంటే చాలా బావుండేది. అలా కాకుండా వాళ్ళు రాకుండా ఎవరో వచ్చారు అని చెప్పి వాళ్ళు ఆగిపోవడం కరెక్ట్ కాదు కదా! అలా అనుకుంటే మరి త్రిష, విజయ్ మీద కూడా చాలా రకాల రూమర్‌లు వస్తున్నాయి. చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. మరి అలా అనుకుంటే మరి త్రిష ప్రమాణ స్వీకారానికి రాకుండా ఆగిపోయిందా? అక్కడ తను రావటం వల్ల విజయ్ ప్రేమను ఇంకాస్త గెలుచుకుంది. ఇక ఈ కొడుకు గాని, కూతురొచ్చిందనుకోండి. కొడుకు గాని, అలాగే తల్లి తన భార్య సంగీత గాని రాకపోవటం వల్ల బాధపడేది ఎవరు? బయట ప్రపంచానికి వీళ్ళు రాలేదు అని ముద్ర వేసేది ఎవరి మీద? ఖచ్చితంగా కొడుకు మీద, అలాగే సంగీత మీద కదా! వాళ్ళు గనక త్రిష ఉన్నా లేకపోయినా, ఎవరొచ్చినా లేకపోయినా, నేను నా తండ్రి ప్రమాణ స్వీకారానికి నేను వెళ్తున్నా, నన్ను ఆపేది ఎవడు అని గనక వాళ్ళ మనసులో అనుకోని ఉండుంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆ విషయం మీద మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంటే ఏ త్రిష అయితే వాళ్ళకి కనిపించకూడదో ఆ ప్రమాణ స్వీకారానికి, ఆవిడే కనిపించేసరికి ఇక విజయ్ కొడుకు, విజయ్ భార్య సంగీత వీళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.